తప్ప మానవ జన్మ ఎందుకు ఉత్తమమైంది తెలిస్తే కదా ఆ పని చేయడానికి. అన్ని జన్మల కంటే గొప్పదైన జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకు మానవ జన్మ అంటే ఇందాక ఏమనుకున్నాం మనం, ఏ కర్మ చేస్తే పాపం అంటుతుంది, ఏ కర్మ చేస్తే పుణ్యం అంటుతుంది, ఏ కర్మ చేస్తే మోక్షం వస్తుందో తెలుసుకునే శక్తిని జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషికి. కాబట్టి అందుకే మానవ జన్మ గొప్పది. మరి మనం ఏమన్నా గొప్పగా బతుకుతున్నామా? ఏది పాపం పాపం అంటింది కాబట్టి జన్మ వస్తుంది. అందుకని యోగులు మునులు అలా బతికి చూపిస్తున్నారు. మాలాగా బతకండి, పాపం అంటించుకోవద్దు, పుణ్యం అంటించుకోవద్దు, నిష్కామ కర్మ చెయ్యండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వం కర్మణి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవానుడు? కర్మ చెయ్యడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, దాని యొక్క ఫలితాన్ని ఆశించే హక్కు అధికారం నీకు లేదు అంటున్నాడు ఈ శ్లోకంలో. దానినే నిష్కామ కర్మ అన్నాడు. అలాంటి కర్మలు చేయు అన్నాడు. పద్మాశంకర్ మేడం దంపతులు క్లాస్ పెట్టడం వాళ్ళ బాధ్యత, తిరిగి చెప్పడం వాళ్ళ బాధ్యత. మిగతాది వస్తారా రారా వాళ్ళ సంబంధం లేదు, అవునా కదా? వాళ్ళ పని ఏంది? వెళ్ళి చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. వెళ్ళిందా లేదా? చెప్పారా లేదా? ఫోన్ చేసింది, గ్రూప్లో పెట్టింది, వాళ్ళ పని అయిపోయింది. అందుకే వాళ్ళు కర్మణ్యేవాధికారస్తే కర్మ చేసిండు. మా ఫలేషు కదాచన కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు ఆశించాల్సిన అవసరం లేదు. ఆ ఫలం యొక్క ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పించడమే. అలాంటి కర్మ చేయమంటుండు, చెయ్యు, కానీ ఏమన్నా కానీ ఆశించకు. యద్భావం తద్భవం. చేసుకుంటావు, చేయవలసింది నువ్వు చేస్తే రావాల్సింది వస్తుంది. ఈ రెండు చెప్తున్నాడు గీతలు. చేయవలసింది నువ్వు చేస్తే తప్పకుండా వస్తుంది. నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉన్నారు దేవుళ్ళందరూ. మరి చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. మనం చేయాల్సింది చెయ్యం, కోరుకుంటాం. చేయవలసింది చేస్తే అర్హతని సంపాదించుకున్నాడు. బాగా వినండి. చేయవలసింది చేస్తే ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయండి. వాడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు వాడు చేయాల్సింది చెయ్యాలా? వాడు ఏం చేయాలా? చదువుకోవాలి. వాడు ఏం చేయాలో కూడా తెలియదా? చదువుకోవాలి. అందరూ నోరిపాల అని చెప్తుండే కదా. నేను గమన కూర్చుంటా అంటే ఇక్కడో లేదు. ఇది ఇప్పుడు బడే మనకి అద్భుతమైన పాఠశాల భూలోకం. 10వ తరగతి పిల్లాడు ఇప్పుడు ఏం చేయాలా? చదువుకోవాలి. చేయవలసింది వాడి పని ఏంది? చదువుకోవడం. మరి చేయవలసింది వాడు చెయ్యడు, గుడికి పోతాడు. పోయి ఏం చేస్తాడు? ఫస్ట్ క్లాస్ రావాలా, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతా అంటాడు. ఇస్తాడా? అది చేయాల్సింది వేయలే, మరి రావాల్సింది ఎట్లా వస్తుంది? ఇది దీని అర్థం. మనం కూడా అదే చేస్తున్నాం. చేయాల్సింది వేయం, పోయి దేవుని దగ్గర కోరికలు ఆయన మోకం మీద వాడేస్తుంది. ఆయన గుళ్ళో మనకు కోరికలు నాకు వచ్చి ఇస్తారు అని కూర్చోలే. ఎందుకు కూర్చున్నాడు గుడిలా? నేను ఏం చెప్పినా భూమి మీదకి వచ్చి అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే, నన్ను చూసినప్పుడల్లా గుడికి నువ్వు వస్తే, అమాస పుణ్యానికి నువ్వు వస్తే, రోజు పోతే కదా, అమాస పుణ్యానికి నువ్వు నా దగ్గరికి గుడికి వస్తే, నన్ను చూస్తే, నేనేం చెప్పినా భూమి మీదకి వచ్చి అది గుర్తు రావడం కోసం గుళ్ళే కూర్చున్నా అని మనం తెలుసుకోవాలి. 10వ తరగతి అబ్బాయి ఏ గుడి
కర్మాధికారస్తే, కర్మ చెయ్యడం వరకే మనకి అధికారం. ఫలం మాత్రం భగవంతునికి సమర్పించి సప్పుదంట చల్లగా కూసోవాలి. దాన్నే ఏమంటాం? సప్పుదంట చల్లగా కూసేదాన్ని ఏమంటాం? సాక్షితత్వము అంటాం. ఏమంటాం? సాక్షితత్వం. అలా ఉండమన్నాడు. సాక్షితత్వంగా సప్పుదంట చల్లగా కూసో, పని చేయు, కానీ ఫలితం ఆశించన్నాడు భగవంతుడు. నేనెందుకు పని చేయాలా? ఫలితం అయితే అడగద్దు అంటున్నాడు దేవుడు. అందుకే నేనేం పని చెయ్యాలి కూడా ఉండద్దు అన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్వ కర్మణి. అంటే ఈ కర్మకి ఫలితం అద్దన్నాడు దేవుడని అకర్ముడిగా ఉండకు అంటున్నాడు. అంటే నీ కాళ్ళు చేతులు మంచి ఉన్నాయా లేదా? అప్పటి వరకి నువ్వు కర్మ చేస్తూనే ఉండు. అకర్ముడిగా అంటే కర్మలు చెయ్యకుండా ఉండకు అంటున్నాడు. ఎందుకు ఉండకన్నాడో నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. అలా మనం చక్కగా ఈ శ్లోకంలో ఏం చేయమంటుండు? కర్మ చేయు, ఫలితాన్ని ఆశించకు, భగవంతుడు ఫలితం అద్దన్నాడు కదా అని చెప్పి అకర్ముడుగా కర్మ చేయకుండా ఉండకు. అర్థమైంది ఈ శ్లోకం? ఇప్పుడు కర్మ చేద్దామా? చేద్దాం. ఫలితాన్ని ఆశించకూడదు. సన్యసించుదాం, పరమాత్మకి బయలుదేరుదాం. అత్తకి సేవ చేయు. అత్త ఎట్లా ఉండాలి? అత్త దుత్త కానీ భర్త కానీ అత్తకి నీ బాధ్యతనా కాదా? కోడలిగా చెయ్యు. అత్త ఎంత గయ్యాలిదైనా నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే ఫలితం అత్తకిస్తాడు, నీకిస్తాడు. అర్థమైందా? మనము ఇద్దరం కోడళ్ళం ఉన్నాం. ఇద్దరిట్లలో ఒకరు మంచిగా చేస్తే ఒకరు మంచిగా చేయలేరు. దాన్నే మంచిగా వస్తుంది, అదే చేయాలి మా అత్త, నేను ఎందుకు చేస్తా అని అనడం వల్ల మనం అధర్మాన్ని పాటించినట్టు. అత్త ఆమె చూసింది, నేను మా అత్తని చూస్తా అని మనం మన పని మనం చేయాలి. ఇది మన పనే కదా, అందుకని మన పని మనం చేయాలి. అందుకే కర్మ అంటే ఏదో బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించడం కాదు. ఇంట్లో ప్రతి నీ బాధ్యతగా, భార్యగా, తల్లిగా, బిడ్డగా, కోడలిగా ప్రతిదీ నీ బాధ్యత ఉంది ఇంట్లో. తర్వాత అత్త కూడా తన బాధ్యతని నిర్వర్తించాలి. కోడలు వచ్చిందంటే అది మన కొరివి దయమా? నీ ఇంట్లో నుంచి ఒక బిడ్డ ఎట్లా వెళ్ళిపోయిందో, ఇంకో ఇంటి నుంచి నీ ఇంటికి ఎట్లా ఒక బిడ్డ వచ్చిందో, ఒక బిడ్డని ఉన్నప్పుడు ఎలా చూసుకున్నావో ఈ బిడ్డని కూడా అలా చూసుకుంటే నువ్వు చేయాల్సింది చేస్తే చూడాల్సింది రావాల్సిందంతా భగవంతుడు. కానీ నా కోడలు గయ్యాలి, నన్ను మంచిగా చూసుకుంటే అంటే అది దాని కర్మ, అవునా కదా? సరే, అది మంచిగా ఇవ్వలేదు, కర్మ నీకు వస్తుందా దానికి వస్తుందా?
సాక్షిగా ఉండాలన్నాను? జరిగే దాంట్లో చూస్తూ సాక్షిగా ఉండాలి. దాని నుంచి ఏమి ఆశించాలి? మనం చేయాల్సింది చేస్తూ చక్కగా మిగతాదంతా భగవంతునికి వదిలేస్తూ కర్మలు చేస్తూ వదిలేస్తూ అకర్ముడిగా ఉండకుండా మనం సాక్షిగా ఉండాలి అని ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకంలో చక్కగా మనకి ఈ శ్లోకం అర్థమైపోయింది కదా. ఇందాక చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. 10th క్లాస్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా బాగా అందరికీ. అంటే ఒక 10th క్లాస్ ఒకటే చదువుకోమని కాదు, మన కార్యం కూడా అంతే. నువ్వు చేయవలసింది చేస్తే నీ ఇంట్లో కానీ నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఏదైతే చెయ్యాలో చెయ్యవు, ఏం చేస్తావు? నాకు ఇది కావాలా దేవుడా అని రామ మందిరికి పోయి ఒక కొబ్బరికాయ ఆయన మొక్క మీద వాడేసి ఓ అరవత్తి ఇచ్చి ఆ కోరిక కోరుతావు. కావాల్సింది కోరిక కాదు, కోరాల్సింది ఏం చేయాలా? మనం చేయవలసింది ఏందో అది చేయాలి. తప్పకుండా రావాల్సింది వస్తుంది. సృష్టి రహస్యం ఏంటి? నువ్వు ఇంత చేస్తే ఇంత వస్తుంది. అది పాపమైనా ఇంత వస్తుంది, పుణ్యమైనా ఇంత వస్తుంది. అది ఒకటి గుర్తుంచుకోండి. అందుకని ఈ అధిక మాసం చాలా గొప్ప మాసం. ఈ మాసం మనకి 15వ తారీఖు నాడు అమావాస్య ఉంది. అమావాస్యకి పౌర్ణమికి చక్కగా అందరూ సామూహికంగా వచ్చి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎటువంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా మంచిగా అసలు అమావాస్య పౌర్ణమిలు 7 రోజులు శక్తులు ఉంటాయి. వాటి యొక్క శక్తులు 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజులు చక్కగా అందరు సామూహికంగా వచ్చి ధ్యానంలో చేసుకుంటే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. అంటే ఈ అమావాస్య ఎప్పుడైతే 15వ తారీఖు అయిపోతుందో ఈ అధిక మాసం అయిపోతుంది. దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఇదంతా పెద్ద స్టోరీ ఉంది ఎందుకు దీన్ని పురుషోత్తమ మాసం అంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ నెలలో మాత్రం ఎక్కడ చూసినా గుడిలల్లా సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు పద్మ ఎంత గొప్ప కార్యం మొదలు పెట్టుకుంది ఇంట్లో చూసారా? ఈ మాసంలోనే వచ్చింది ఆమెకి. అంటే చూడండి, ఈ మాసంలో దానాలు ఎక్కువ చేయాలి. ఏ దానం చేస్తావో నీ ఇష్టం. అది 33 ఇవ్వాలి అని అదొకటి పెట్టిండు. ఇప్పుడు మన తల్లిగారు మన అందరికి ఏమి ఇస్తారు బిడ్డలకి? అదే. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది కడుపు నింపడం ఒకటి, బుర్ర నింపడం ఒకటి. కడుపు నింపడం అన్నదానం, బుర్ర నింపడం జ్ఞానదానం. ఈ 2 ఇక్కడ జరుగుతుంది. అందుకని అధిక మాసంలో ఎవరైతే చక్కగా ఈ దానాలను స్వీకరిస్తారో ఈ దానాలను చేస్తారో మనకి 1000 రెట్లు పెరుగుతుంది అన్నట్టు. ఇంత చేస్తే 1000 రెట్లు, ఒకటి చేస్తే 1000 రెట్లు. ఈరోజు ఈ మాసంలో ఎవరన్నా మీరు తిట్టిననుకో అంటే 1000 తిట్లు తిట్టినంత ఫలితం వస్తుంది. ఈ మాసం అంత గొప్ప మాసం కాబట్టి ఈ మాసాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఎవరికైనా 33 కిస్మిస్లు 33 పండ్లు ఇట్లా మనము అంటే ఏమీ ఆశించకుండా, అంటే ఈ మాసం గొప్పది కాబట్టి ఈ గొప్పదైన మాసంలో ఒక లేనోళ్ళకి ఉన్నోళ్ళకి ఇవ్వకుండా పోయి మళ్ళా ఉన్నోళ్ళకి ఇవ్వద్దని విలువ తెలియదు. బ్రాహ్మణులకు కానీ చక్కగా లేనోళ్ళకి పసిపిల్లలకి వాళ్ళకి ఇష్టం చాక్లెట్లు తీసుకుపోయి ఉండి అయ్యో అయితే కొండ వైద్యులు వాళ్ళ అమ్మ అంటే అట్లా చెప్తున్నా. కిస్మిస్ కానీ పండు కానీ అట్లా మీరు దానం చేయొచ్చు ఈ 15వ డేట్ లోపల. అలా మనకి చక్కగా ఈ యొక్క శ్లోకం యొక్క పరమార్థం కర్మలు చేయడం వరకే మన బాధ్యత. వాటి యొక్క ఫలితాన్ని ఆశించే హక్కు మనకి లేదు. తర్వాత ఫలితం ఆశించద్దు అన్నాడు కాబట్టి నేను ఏ కర్మ చేయకుండా ఉంటాను అంటే కూడా అది కూడా అధర్మమే, అసత్యం అవుతుంది. కాబట్టి కర్మ తప్పకుండా కాళ్ళు చేతులు మంచి ఉన్నంత వరకు చేయాల్సిందే. అత్త వచ్చింది కోడలు వచ్చింది నాకేం చేసేది అంటే నాకేం చేసేది అన్నావు గారు ఆడ కూడా నాకేం చేసేది అంటాడు. నేను ఎందుకు పట్టించుకోడు? పరమాత్మ దృష్టిలో మనం ఉండాలి భక్త ప్రహ్లాదలాగా. ఆయన అనుగ్రహాన్ని పొందాలి మనం. అంటే ఆయన చెప్పింది చేస్తే ఆయన అనుగ్రహం మనం పొందుతాం. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండో మనం
అది 5వ అధ్యాయం. కర్మయోగం, కర్మ చెయ్యు. మరి యోగం ఎందుకు అన్నాడు చూడండి. ఆ యొక్క టైటిల్ పేరు కూడా అట్లా పెట్టిండు భగవానుడు. ఆంజనేయ వినాయకుడు పెట్టిందేవి టైటిల్ పేర్లను ఎవరు పెట్టిండు అంటే కర్మ అంటే పని, యోగము అంటే ఏంటిది నిన్న తెలుసుకున్నాం మనం. నిన్ననే చెప్పింది, ఇప్పుడు మర్చిపోయాల్సిందిగా మీరు ఇక్కడ పెట్టాల్సిందా. యోగము అంటే ఏంటిది? యోగము అంటే జీవుడు దేవుడు, జీవుడు ఏం చేయాలి? దేవుడిలో కలవడమే కలయిక. నువ్వు ఆత్మతో కలవడమే యోగము. ధ్యానం అంటే ఏంటిది? ది ప్లస్ యానం, ది ప్లస్ యానం. ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. నువ్వు ఎవరితో ప్రయాణం చేయాలా? ఆత్మతో ప్రయాణం చేయాలి. ఆత్మ ఎక్కడుంది? మన లోపల ఉంది. మరి నువ్వు ఈ లోపలికి వెళ్ళి ప్రయాణం చేయాలి. అంటే యోగము అంటే ఏదైతే చేస్తున్నావో దానితో కలిసిపోవడమే యోగము. వంట చేస్తే కలిసిపోవడమే యోగం, వంట యోగం, ఆహార యోగం. 18 యజ్ఞాలు, మనకి 12 యజ్ఞాలు ఉన్నాయి. ఆహార యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ధ్యాన యజ్ఞం, సజ్జన సాంగత్య యజ్ఞం, చాలా చాలా 12 రకాల యజ్ఞాల గురించి మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుంటాం. ఇంట్లోకి వెళ్ళి అడ్డపోతే అటు పోతాం, ఇటు రావు మళ్ళా. 12 యజ్ఞాలు తప్పకుండా లాస్ట్ మనం 41 డేస్ టైంలో వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. ఆహార యజ్ఞం అంటే ఏంటిది, నీటి యజ్ఞం అంటే ఏంటిది, అన్నిటి గురించి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు యోగం అంటే ఏంటి? కర్మ యోగం. 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 3వది కర్మయోగం, 4వది జ్ఞానయోగం. కర్మయోగం అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో లీనమై చెయ్యడమే కర్మయోగం. అంటే యోగం అంటే కలిసిపోయి చేయాలి. ఇటు బీడింగ్ చేస్తావు, ఎన్ని ఆలోచనలో వంట చేస్తావు. నిన్న చెప్పినా మనకు వంట చేయడం కూడా రాదు. వంట అంతా పెంట చేస్తాం, కూరగాయలు పోస్తాం, దాంట్లో లీనం అవ్వడమే యోగం. అంటే ఏదైనా వేయు, దాంట్లో లీనం అవ్వడమే. కైకి పోయినాం, పాపం వాడు పైసలు ఇస్తాడు, నువ్వేం చేయాలా? ఏం చేస్తారు చెప్పండి? కైకి పోయిన ఖచ్చితంగా మంచిగా చేసేస్తారా? లోపల ఎంత స్వార్థం పాడైతుంది. అదే గుత్త పట్టని గుర్రా 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 పాపైనట్టు పోతుంది. మరి అదే ఇట్లా విడివిడిగా డబ్బులు ఇయ్యని గిడికెళ్ళి గాడికి గాడికి గిడికనే జరుగుతుంది. ఇక దాన్ని స్వార్థము అంట. కానీ డబ్బులు తీసుకున్నందుకు పాపం చెయ్యాలి కదా. నీతో వచ్చిన వాళ్ళు చేస్తారా చేయాలా సంబంధం లేదు, కానీ మనం చేయాలి. డబ్బులు తీసుకుంటున్నాం కదా, స్వార్థం లేకుండా చేయాలి. అందుకని మనం ఆ పనిలో లీనం అవ్వట్లేదు అక్కడ. మరి డబ్బులు తీసుకున్నాం, ఆ డబ్బులతోని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. ఆ డబ్బులు ఎలా వచ్చినాయి? నీ స్వార్థంతో వచ్చినాయి. అదే నువ్వు చక్కగా మనకి ఎంత పని చేసి పెట్టాలి, ఎంత డబ్బు తీసుకున్నావో అంత పని చేస్తే అది కష్టంతో వచ్చిన డబ్బులు. 1 రూపాయితో అగరబత్తి కొన్నా 1 కోటి రూపాయలు భగవంతునికి చేరుతాయి. ఇదన్నీ మీకు ఏమన్నా అన్నీ తెలుసు, మళ్ళీ నేను గుర్తు చేయడానికి వచ్చిన అంతే. మర్చిపోయిండు, మీరు మర్చిపోతారు, మేము మంచి గుర్తు చేస్తాం. కానీ అందరిలో ఈ జ్ఞానం ఉంది, కానీ ఆచరించం. ఎందుకు? మనసు మలినంగా ఉంది. క్లాస్ ఉందా పోయిందా? ఉన్నది ఉంది. ఇయ్యనా మెల్లిగా కలియకుండా కూడా అంటే మనసుని మలినం కాకుండా ఉంటే ఆయన ఎన్ని పైసలు ఇచ్చిండు పాపం అని నేను అంత పని చేస్తా అని చేస్తేనే నిజమైన కర్మయోగం నువ్వు చేసినట్టు. చూడండి, నిన్నటి
ఉండాలి. నిజంగా ఎంత వండాలనిపిస్తుంది అంటే మనము అలా ధ్యానం చేయగా 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 మనం కూడా ఫస్ట్ నీళ్ళు ఎలా ఉండే అంత స్వచ్ఛంగా మారిపోతాయి. మెల్లగా పెట్టాలి ఇప్పుడు దీన్ని. అందుకని ఏ కర్మ అయితే చేస్తామో నువ్వు మనసుతో చేసినావు కాబట్టి ఇచ్చిన డబ్బులకు తగ్గట్టు నువ్వు కైకితే తక్కువ చేసినావు. మరి దేనితో చేయమంటుండు? అందుకే ఆత్మస్థితిలో బుద్ధితో చేయు అన్నాడు. చూడండి ఎంత గొప్పవాడు పరమాత్మ. క్లాస్ కొట్టండి భగవానికి. అంటే నీకు ఆ పాపం అంటే ఇప్పుడు మనసుతో చేసినావు, పైసలైతే తీసుకున్నావు, పనైతే తక్కువ చేసినావు, కర్మ అంటేనా లేదా? ఆ కర్మ నీకు అంటద్దు బిడ్డ అని కర్మని ఎలా చేయమంటుండు? ఆత్మస్థితిలో బుద్ధి స్థితిలో చేస్తే ఎంత డబ్బులు ఇచ్చిండు అంత పని చేస్తాం. ఆ పని ఆ కష్టం నిజమైన కష్టం. ఆ కష్టంతో 10 రూపాయలు నా సూటి దానికి పెడితే నేనైతే ఎంత స్వర్గం పొందుతాను. నిజమండి. ఎవరైతే చెమటోడ్చి కష్టంతో చేసిన డబ్బులతో ఎవరైతే అన్నదానం చేస్తారో కోటీశ్వరుడు నిన్న తెలుసుకున్నాం కదా, ధర్మరాజుకి కోట్లు వేసిండు, కోట్ల మందికి అన్నదానం చేసిండు. కానీ ఒక్కరికి ఒక పేదవాడు అన్నదానం చేస్తే అది స్వర్గంలోకి చేరుతుంది. ఈ పాయింట్ నుంచి మనం నేర్చుకోవాలి. అందుకనమ్మా మనం ఏ పని చేసినా బుద్ధితో ఆత్మతో చేయమంటుంది గీత. ఆత్మ బుద్ధితో కర్మలు చేస్తే ఎడగుసులు పెడతాడు. పరమ పదంలో యమధర్మరాజు వచ్చి అలా నేడికి తీసుకువెండు, స్వర్గంలో చోటిచ్చిండు. ఎందుకు? ఎన్నో రోజుల నుంచి ఆహారం తినని వీళ్ళకి కాస్త మెతుకులు దొరికితే అండుకుని తింటామనే లోపల ఒక పేదవాడి రూపంలో బ్రాహ్మణుని రూపంలో యమధర్మరాజు వచ్చి పరీక్ష పెట్టిండు. ఆ పేదవాడు ఏమనుకున్నాడు? ఎదుటివాడి కాకలైతే నేనెట్లా కడుపు నింపుకుంటా, ఇది అధర్మం అన్నాడు. మనమైతే అధర్మం విధర్మం అని చూద్దామా? ముందు నింపుతాం. అందుకనే ఆ పేదవాడి గొప్ప గుణానికి, అందుకే గుణం ముఖ్యం. అందుకని ఆ పేదవాడి గుణానికి మెచ్చి ఉన్న అందరన్నా తినేసిండు యమధర్మరాజు. నలుగురిది తినేసిండు. ఆ నలుగురు ఎంత గొప్ప వాళ్ళు. పేదవాడి భార్య అంతే, కొడుకు కోడలు కూడా అంత గొప్పది. అంటే ఒకరింటికి పోయినప్పుడు కోడలు కూడా అంత గొప్పగా ఉండేలాగా నీ బిడ్డని నువ్వు అలా తయారు చేసినప్పుడే నువ్వు మాతృదేవో భవవి. అప్పటిదాకా నువ్వు దయ్యం దేవో భవవి. అది తెలుసుకోవాలా. బిడ్డని కంటే సరిపోదు. ఒక ఇంటికి పోయినప్పుడు ఎంత అద్భుతంగా ఇల్లుని తీర్చిదిద్దుతుందో నీ బిడ్డ, అప్పుడు నువ్వు కరెక్ట్ ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడు చూసినా వాళ్ళు ఎట్లున్నారు, నా బిడ్డ ఏం చేస్తారు, ఇలాంటి మాటలు పనికిరావు. అది వాళ్ళ కర్మ, ఇది మన కర్మ. మనల్ని చూసి మారాలి కదా. ఇందాక ఆ తండ్రికి విషం ఇవ్వమంటే బూడిది పంపించిండు. అత్తని చూసి కోడలు, కోడలు చూసి అత్త మారలే. అది నిజంగా జరిగింది, కథ కాదది. అందుకని ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమాత్మ నిన్ను పరమ పదములో నిన్ను పైనుంచుతాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని భగవద్గీత మనకిచ్చింది. మరి గుణం గురించి ఒక శ్లోకం తెలుసుకున్న తర్వాత వేమన పద్యాలు తెలుసుకుందాం. భగవద్గీతలో ఈరోజు ఒక శ్లోకం అయిపోయింది. నిన్న యుక్తాహార విహారస్య ఆహారం అవన్నీ. ఇంకేం తెలుసుకున్నాం నిన్న? ఏ శ్లోకం గురించి తెలుసుకున్నాం నేను? ఇంకా మర్చిపోండి మంచిగా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. తెలుసుకోలేమా? తప్పుడు ఎత్తలేదు.
సరే